ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానము, మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ భయము పుట్టించును. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 25వ వచనం. దేవుని వాగ్దానములన్నీ నమ్మదగినవి. వాటి విషయమై దైవజనుడైన మోషే ఇశ్రాయేలులకు తెలియజేయించిన సందర్భం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఇంకనూ యోర్దాను దాటలేదు, కానానుకు చేరలేదు. అప్పటి వరకు ఇశ్రాయేలు సైన్యమును నడిపించిన మోషే ఇక వారితో ఉండడు. తాను లేని సమయంలో దేవుడు ఏర్పరచుకున్న నూతన నాయకుని ద్వారా వారు కానానులో ప్రవేశిస్తారని, అక్కడి వారిని దేవుడు స్వాధీనపరచునని చెప్పుచున్నాడు. ఇక్కడ మోషేలో ఉన్న గొప్ప విశ్వాసమును మనం గమనించవచ్చు. వాగ్దానము చేయబడిన కానానును దేవుడు తప్పక ఇస్తాడు అనే నమ్మకం ఎంత గొప్పది! ఇలాంటి విశ్వాసం అనగా చూడకపోయినను ప్రవేశింపకపోయినను దేవుడు తప్పక కార్యము చేస్తాడని నమ్మడం. వాగ్దానము చేయబడిన కానానును స్వాధీనపరచుకోవడానికి దేవుడే వారికి ముందు ఉండి నడిపిస్తానని వాగ్దానం చేయుచున్నాడు. దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు సాగి వెళ్ళినప్పుడు దేవుడు సమస్తమును చూసుకుంటాడు. యెహోవా ఈరే అనే నమ్మకం మనకును ఎంతైనా అవసరం. అప్పుడే దేవుడు తన కార్యములను మన పక్షంగా జరిగించును. అట్టి విశ్వాసము మనకందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్.